ఇండస్ట్రీని వేధిస్తున్న సమస్యల్లో కాస్టింగ్ కౌచ్ ఒకటి. అన్ని రంగాల్లో ఈ సమస్య ఉన్న సినిమా ఇండస్ట్రీ కావడంతో కాస్త ఎక్కువగా వార్తలను వినిపిస్తుంది. హీరోయిన్స్ ఇప్పటికే చాలా మంది కాస్టింగ్ కౌచ్ గురించి తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి మాట్లాడారు. అంతేకాదు కొంతమంది స్టార్ హీరోల మీద, నిర్మాతల మీద కూడా ఆరోపణలు చేశారు. చిన్న చిన్న నటుల దగ్గర నుంచి పెద్ద పెద్ద స్టార్స్ వరకు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టారు. వారిలానే ఓ స్టార్ హీరోయిన్ కూడా అదే సమస్యను ఎదుర్కొంది. అంతేకాదు రాజీకి ఒప్పుకోలేదని, సినిమా ఆఫర్స్ కూడా లేకుండా పోయాయని ఎమోషనల్ అయ్యింది. సినిమా ఇండస్ట్రీలో ఆమె ఒకప్పుడు హాట్ బ్యూటీగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. తన అందాలతో ఇండస్ట్రీని ఊపేసింది. కానీ ఇప్పుడు సినిమా ఆఫర్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా? ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఆమెకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. బోల్డ్నెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ ఆమె. ఇంతకు ఆమె ఎవరంటే చాలా మంది ఫేవరెట్ హీరోయిన్స్ లో మల్లికా షరావత్ ఒకరు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాణించింది ఈ చిన్నది. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ ను కూడా బీట్ చేసింది ఈ చిన్నది. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అలాగే హాలీవుడ్ లోను నటించింది మల్లికా షరావత్. మల్లికా షరావత్ సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాల వల్ల వార్తల్లో ఎక్కువగా నిలిచింది. చాలా మంది స్టార్ హీరోలతో మల్లికా షరావత్ డేటింగ్ చేస్తుందన్న వార్తలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు మల్లికా షరావత్ సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడిపేస్తుంది. గతంలో మల్లికా షరావత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా మంది హీరోలు నన్ను రాత్రి సమయంలో కలవాలని అడిగేవారు. అయినా నేను ఎందుకు ఆ రాత్రి సమయంలో వెళ్ళాలి? సినిమాలో బోల్డ్ గా నటించినంత మాత్రాన నేను ఆ హీరోలు చెప్పినట్టు వినాలా? రాత్రి సమయంలో రమ్మని నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. పెద్ద హీరోలతో రాజీకి ఒప్పుకోవడంతో ప్రస్తుతం నా చేతిలో సినిమాలు లేకుండా పోయాయి అని అన్నారు మల్లికా షరావత్. నేను ఆ టైప్ కాదు. నేను తెరపై బోల్డ్ సన్నివేశాలు నటించానని హీరోలు చెప్పిందల్లా చేయటాన్ని నేను ఎప్పుడు అంగీకరించలేను అంటూ చెప్పుకొచ్చింది మల్లికా షరావత్. ఇప్పుడు ఈ కామెంట్స్ తెగ వైరల్ గా మారాయి.